హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ 5 లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్ నెంబర్ 1 మార్కో. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. తెలుగులో కూడా ఉంది మచ్చా. మీరు మన సౌత్లో ఎన్నో యాక్షన్ మూవీస్ చూసి ఉంటారు, కానీ దీన్ని చూస్తే మాత్రం ఎవడ్రా హాలీవుడ్ అనేలా కిరాక్ తీశారు భయ్య. వామ్మో, సెకండ్ హాఫ్లో మెయిన్గా లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఉండే వైలెన్స్కి మీకు వామిటింగ్ కూడా రావచ్చు, అంత కసిగా తీశారు భయ్య. మాలికాపురం మూవీలో రామానుజంలో మనకి హీరో కనిపిస్తే ఇందులో మాత్రం అపరిచితుడే. యానిమల్కి మొగుడులా ఇన్లా తయారయ్యాడేంట్రా బాబు అనేలా మనం షాక్ అవ్వడం పక్క. క్లైమాక్స్లో ప్రెగ్నెంట్ ఉమెన్ సీన్ అయితే మన ఒళ్ళు షేక్ అవ్వడం గ్యారంటీ. ఇందులో స్టోరీ అయితే అంత పెద్దగా ఏముండదు బ్రో. బ్రదర్ని చంపిన వాళ్ళు ఎవరు, వాళ్ళని మన మార్కో కుర్చీని మడతపెట్టి వాళ్ళని ఎలా మడతపెట్టాడు అనేది స్టోరీ. ఈ మూవీకి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మీలో ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఈ మూవీకి చాలా అంటే చాలా దూరంగా ఉండండి. యాక్షన్ అంటే ఏదైనా కోసుకునే నరరూప మూవీ రాక్షసుల కోసమే ఈ మూవీ. ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీ లివ్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 2 సుమాలా. ఇదొక హారర్ మూవీ. నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి ఏ మూవీ చూడాలబ్బా అని అలా వెతుకుతూ ఉంటే ఈ పోస్టర్ నచ్చి సరే దీన్ని అంత చూద్దామని చూసేసా. హారర్ మూవీ ఆడియన్స్కి స్లాషర్ మూవీస్ కావాలనుకునే వాళ్ళకి ఈ మూవీ పిచ్చగా నచ్చేస్తుంది బ్రో. ఒక ఊర్లో ఒక జమీందార్ ఫ్యామిలీ ఉంటుంది. ఆ మొగుడు పెళ్ళానికి పిల్లలు పుట్టట్లే అని పెళ్ళాం ఆ ఊర్లో ఉన్న ఒక మంత్రగత్తె దగ్గరికి వెళ్తుంది. ఆ మంత్రగత్తె ఏం కండిషన్ పెట్టింది, మరి తను ప్రెగ్నెంట్ అయ్యిందా, తర్వాత ఆ ఫ్యామిలీలో జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి, ఆ ఊర్లో జరిగిన పరిస్థితులు ఏంటి అనేది ప్లాట్. ఇందులో ఒక పాప సుమాల అండ్ కుమాల అనే క్యారెక్టర్లు జీవించేసింది మావా. అపరిచితుడికి అమ్మ మొగుళ్ళు యాక్ట్ చేసింది. తనకైతే ఎన్నో అవార్డ్స్ రావడం పక్కా. మీలో ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఈ మూవీకి 1,01,111 కిలోమీటర్ల దూరంలో ఉండండి. కొన్ని సీన్స్కి అయితే వామ్మో ఇదేందయ్యా ఇది ఇంత ఘోరంగా ఉంది అనేలా, మీరు రకరకాలుగా ఉంది మాస్టారు అనేలా షాక్ అవడం పక్క. వీలైతే ఈ మూవీని అర్ధరాత్రి ఒంటరిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పెద్ద సాంగ్లో చూడండి, గులాబ్ జాములు గలగలలాడిపోతాయి. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే హారర్ రక్తపాతం దారుణంగా ఉంటుంది, సో కొద్దిగా కష్టం. ఇది నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది, డోంట్ మిస్ ఇట్. కానీ తెలుగులో లేదు, ఓన్లీ ఇన్ ఇండోనేషియా. లిస్ట్ నెంబర్ 3 మై ఫాల్ట్ లండన్. ఇది ఒక రొమాంటిక్ డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది మచ్చా. మీలో చాలా మంది ఆటగాళ్ళు మై ఫాల్ట్ మూవీకి ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలుసు. అయితే ఇప్పుడు ఓటీటీలో మై ఫాల్ట్ లండన్ అనే మూవీ వచ్చింది. ఇది ఒకటేనా లేకపోతే ఇది వేరా అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజ్ అవ్వకండి, మై ఫాల్ట్ మూవీని రీమేక్ చేసి మై ఫాల్ట్ లండన్ గా దించారు. ఈ రెండు కూడా తెలుగులో ఉన్నాయి, ప్లస్ ఈ రెండు కూడా ప్రైమ్ ఓటీటీలో ఉన్నాయి. ఇందులో స్టోరీ అయితే చాలా వెరైటీగా ఉంటది, సో సెన్సిటివ్ పీపుల్ ఈ సినిమాకి దూరంగా ఉండండి. దీని స్టోరీ కోసం చూస్తే మాత్రం ఇట్స్ మై ఫాల్ట్ అని మీరు ఫీల్ అవ్వడం పక్కా. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఈ పొరపాటున గనక చూస్తే దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రోయ్. లిస్ట్ లో నెంబర్ 4 కదలిక్క నేరమిల్లై. ఇది ఒక లవ్ డ్రామా మూవీ. తెలుగులో కూడా ఉంది మావా. ఇందులో నిత్యమైన ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లల్ని కందామని డిసైడ్ అయిన తర్వాత ఏం జరిగిందనేది ప్లాట్. ఏంటి బ్రో మిస్టర్ పులిశెట్టి మూవీ లైన్ చెప్పావేంటి అని అంటే ఇది స్టోరీ లైన్ సేమ్గా ఉన్నా కానీ ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది లేండి. ఈ స్టోరీలో ట్విస్ట్లు టర్నింగ్స్ ఏముండవు బ్రో. టెస్ట్ ట్యూబ్ బేబీకి జన్మనిచ్చిన హీరోయిన్ తన బిడ్డకి తండ్రి ఎవరనేది ఎలా తెలుసుకుంటుంది, ఎప్పుడు తెలుసుకుంటుంది, ఇలాంటి పాయింట్స్తో ఓకేగా నడుస్తుంది. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే బోల్డ్ కంటెంట్ కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతారు, సో నో చూడకూడదు. ఇది నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 5 సబ్సర్వియన్స్. ఇదొక సైఫై థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది. సినిమా స్టోరీ లైన్ చాలా చిన్నది బ్రో. మన తెలుగు రజనీ రోబో మూవీ లాంటి స్టోరీ. హీరో వాళ్ళ వైఫ్ హార్ట్ ప్రాబ్లం వల్ల తనని హాస్పిటల్లో జాయిన్ చేశాక ఇంట్లో పనులకి హెల్ప్ గా ఉంటుంది కదా అని ఒక జంబల్ హార్ట్ రోబోని ఇంట్లో తీసుకొచ్చి పెడతాడు మొగుడు. మరి ఆ రోబో సాంప్రదాయని శుద్ధిని లాగా ఉందా లేక రగులుతోంది మొగలి పొదలా అనేలా ఉందా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ మూవీని ఒకసారి మీరు చూడాల్సిందే. ఏ మాటకా మాట రోబోగా యాక్ట్ చేసిన హీరోయిన్ మేఘన్ ఆఫ్ వాక్స్ పోరగండ్ల గుండెల్ని పిండేసేలా ఉంది భయ్య. ఇక ఇందులో యాక్ట్ చేసిన మన హీరో ఎవరో కాదండి, 365 డేస్లో హీరో ఉన్నాడుగా, ఐసీ రేడ్ గా హీరోనే. దీనికి 100కి 60 మార్కులు ఇస్తా. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో చూడకూడదు. ఇది మన ఓటీటీస్ లో అవైలబుల్ గా లేదు అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ శ్రీధర్ బ్రో కామెంట్ పెట్టాడు, కనులకి 90 మార్క్స్ ఇవ్వచ్చు సూపర్. మన బ్రోకి అన్ని
అన్ని మూవీస్ చూసి కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు. డోంట్ మిస్, కళ్ళు మూసుకొని చూడండి అని కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ శ్రీధర్ బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ అజయ్ బ్రో కామెంట్ పెట్టాడు. బ్రో ఐడెంటిటీ మూవీ చూసాను, ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, బట్ సెకండ్ హాఫ్ ఏమో ఎటేటో వెళ్ళిపోయింది, ఏవో 2-3 మూవీస్ చూసినట్టు అనిపించింది అని కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ అజయ్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ హితేష్ అంకి రెడ్డి కామెంట్ పెట్టాడు. మర్దాని 2 చూశాను, బాగుంది, ఇంట్రెస్టింగ్ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ రెడ్డి బ్రో. అండ్ నేను ప్రీవియస్ గా రికమెండ్ చేసిన మూవీస్ సిరీస్ లలో మీరు ఎన్ని చూసారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది దరిద్రంగా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండమ్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగ్లో. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.